మూసేది ఎట్లా వింటూనే ఉన్నాం మనము. ఇవాళ మధు పార్కు రుచి వాళ్ళకి సరే మీరు 7 ఎకరాల్లో ఉంది, ఇందులో ఉన్న జర్నలిస్టులు పాత్రికేయులు అందరూ ఉన్నారు కాబట్టి మీకు వేరే స్థలం చూసి మీకు అక్కడ ఏర్పాటు చేస్తాము, ఖర్చులు మేమే పెడతామని చెప్పారు, భరోసా ఇచ్చారు. ఓకే బఫర్ జోన్ అన్నాడు, అది అన్నాడు. నాకు ఒక్కటి బఫర్లో ఎవరి ఉండకూడదు అని చెప్పినాడు కదా. మరి పక్కా మూసీల కట్టినిల్లు, పక్కా మూసీలోనే మాది ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళ బ్రదర్ ఇల్లు. మనం ఇది చెప్పి పాడిందే పాడరా ఒక ఊతపదం లాగా అయిపోయింది కదా. అక్కడ ఆదిత్య అడ్వాంటేజ్ నేను దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన. దాని గురించి ఎందుకు మాట్లాడు? సరే ఓకే వాళ్ళకు మధు పార్కులకు నువ్వు మంచిదే ఇవ్వండి, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నేనేమంటున్నా అంటే నది అన్నప్పుడు నదికి కొన్ని హక్కులు ఉంటాయి. నది లోపల ఏది కట్టినా కూడా అది అక్రమమే. నదిని కాంక్రీట్ జంగల్ చేయకూడదు. నది అంటే కేవలం మనుషుల కోసమే కాదు, నదిలో 84 లక్షల జీవరాశులు ఏదైనా బ్రతికే హక్కు ఉంటుంది. కాబట్టి నదిలో ఉన్న ఫస్ట్ బాపు ఘాటును కూల్చేయాలి. పెట్టబోయే గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదు, ఎందుకంటే బఫర్ జోన్ అది. బాపు ఘాటే మూసి రెండు కలిపితే కాన్ఫిడెన్స్ అది, అక్కడ బఫర్ జోన్ ఇంకెక్కువ ఉంటుంది. అసలు నీ బాపుఘాటే అక్కడి షిఫ్ట్ చేయాలి ఫస్ట్, అక్కడి స్టార్ట్ అవుదాం మనం. తర్వాత హిమాయత్ సాగర్ అండ్ గండిపేట చుట్టూ ఉన్న ఫామ్ హౌస్లన్నీ కూడా డిమాలిష్ చేయాలి. అవి ఎవరైనా కానీ, అది రాష్ట్ర మంత్రులే కానీ మాజీ మంత్రులే కానీ ఎవరైనా. నిన్న పెళ్ళి పోయినా నేను అక్కడ హిమాయత్ సాగర్ దగ్గర, అదైతే డైరెక్ట్ హిమాయత్ సాగర్లోనే ఉంది అది. ఇవన్నీ ఎఫ్టీఎల్లోకి వస్తాయి, బఫర్ జోన్ కాదు ఎఫ్టీఎల్లోకి వస్తాయి. ఎఫ్టీఎల్లోనే. తర్వాత బాపుఘాటు అక్కడ ఉండకూడదు, అక్కడ షిఫ్ట్ చేయాలి, బఫర్ జోన్ అది. సెకండ్ ఏంటంటే ఇమ్లిబన్ బస్ స్టాండ్ అని ఉండకూడదు, అలానే ఉంది, దాన్ని ఎత్తేయాలి. తర్వాత మూసి లోపల గోడల లోపల సిటీ ప్రాంతంలో చాలామంది కల్టివేట్ చేస్తాను, అరటి తోటలు ఉన్నాయి, జొన్న తోటలు ఉన్నాయి, మట్టి పోసుకొని నింపేసుకొని పశువులను కట్టేస్తున్నారు, బర్రెలు పెట్టిండ్లు, పాలు పిండుకుంటాను. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు టెంపుల్లు కట్టారు, కొంతమంది మసీదులు కట్టారు, దర్గాలు కట్టారు. ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయాలి ఇక్కడి నుంచి, ఏముండకూడదు. మరి చట్టం అంటే చట్టమే కదా, నది అంటే నదికి ఒక హక్కు ఉంది కదా, ఏముండద్దు. ఒకవేళ బఫర్ జోన్ ఇదివరకు 9 మీటర్లు ఉండే, ఇప్పుడు 100 మీటర్లు చేసినావు. ఫస్ట్ నువ్వు హైకోర్టును అక్కడి లేకుండా చేయాలి. రేపు అది చారిత్రక భవనం కూడా ఉండకూడదు, ఎందుకంటే అది 100 మీటర్ల లోపలనే ఉంది, దాని కాంపౌండ్ కానీ దాని అవుట్ హౌస్ కానీ ఇవన్నీ. హైకోర్టు కూడా పోవాలి. తర్వాత సిటీ కాలేజ్ చారిత్రకమైనది, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, దాన్ని ఆ గోడలన్నీ పోతాయి. హాస్పిటల్ కొంచెం లోపల ఉండొచ్చు కాక, నువ్వు 100 మీటర్ల బఫర్ జోన్ అంటున్నావు కదా, అసలు ఎవడు పెట్టిండు 100 మీటర్లు? రెండవది ఏంటంటే నువ్వు వెనకట 9 మీటర్లు ఉండే, నువ్వు వాల్టా యాక్ట్ తెచ్చినావు, వాల్టా యాక్ట్లో ఎంత ఉన్నది, తర్వాత ఎంత ఉన్నది, అసలు దాని హద్దు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మొట్టమొదటిసారి మూసీ నదికి హద్దులు నిర్ణయించింది కేటీఆర్ గారు. మరి బఫర్ జోన్ ఎక్కడిది? అది వరకు నీకు హద్దులు లేవా? ఇప్పుడు ఫారెస్ట్ భూములకు హద్దులు ఉంటాయి, మన ఇళ్ళకి హద్దులు ఉంటాయి, గవర్నమెంట్ ప్రాపర్టీకి హద్దులు ఉంటాయి, రోడ్లకు హద్దులు ఉంటాయి, ప్రతి ఆఫీస్కి హద్దులు ఉంటాయి. మరి నది ఏం పాపం చేసింది? నదికి హద్దులు ఎందుకు ఉండవు? అందుకే ఇప్పుడు పెడతా అంటుండు. నదికి హద్దులు మొట్టమొదటిసారి ఏంటంటే మూసీని ప్రక్షాళన చేయాలని కేటీఆర్ గారు ఏం చేశారు, 2 నది ఒడ్డులు ఉండాలి కదా, బౌండరీస్. సిటీలను అంటే గోడలు కట్టారు కాబట్టి అవి బౌండరీస్. బట్ ఈ బస్తీలన కాడ ఆ గోడలు లేని దగ్గర గోడలు ఎంత దూరం ఉన్నాయి? నీకు చాదరగడ్డ దాకానే ఉన్నాయి, చాదరగడ్డ యువతల వరకే. మరి ఇటు చాదరగడ్డ అవతల గౌరెల్లి దాకా ఔటర్ రింగ్ రోడ్ వరకు మూసి సిటీలనే ఉంది. మరి ఇటు కూడా పురాణ పూల్ నుంచి మళ్ళీ గోడలు లేవు. మరి గోడలు లేని కాడ బౌండరీ ఏది? ఫస్ట్ టైం రెవెన్యూ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, ఇరిగేషన్ వాళ్ళను కూర్చోబెట్టి మీరు బౌండరీస్ రూపొందించండి. ఏదో ఫస్ట్ 3 నెలలు కావాలన్నాడు ఆయన, 3 సంవత్సరాలు పట్టింది బౌండరీస్ చేయడానికి. మరి బౌండరీసే డిసైడ్ కాకుండా బఫర్ జోన్ ఎట్లా డిసైడ్ అవుతుంది? ఎఫ్టీఎల్ ఎట్లా డిసైడ్ అవుతుంది? నైట్ షాపింగ్ పెడతా అంటున్నాడు. అందుకే ఇప్పుడు వాళ్ళంతా గుడిసెలు వేసుకొని వెనకటి నుంచి ఉన్నారు. నీ బౌండరీస్ నిర్ధారించక ముందు ఉన్నారు, నీ బఫర్ జోన్ నిర్ధారించక ముందు నుంచి ఉన్నారు, నీ ఎఫ్టీఎల్ నిర్ధారించక ముందు నుంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తావు నువ్వు? వాళ్ళు చేసినా కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఫాలో కావాలి. పబ్లిక్ అవసరాల కోసం, మూసీ విస్తరణ కోసం వీళ్ళందరినీ భూములన్నీ మేము తీసుకుంటున్నాం.
నీకు రైట్స్ ఉన్నాయా లేవా అనేది పక్క పెట్టాలి. కరెక్టే. మరి ఇందులో మళ్ళీ వాళ్ళకి గుళ్ళు ఎక్కడ మసీదులు కూడా ఉన్నాయి కదా, గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మరి తీసేయాలి కదా, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఇప్పుడు హైకోర్టు ఉంది, ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఉంది. మరి ఇన్ని పాసిబుల్ అవుతాయి. తీసేయాలి. మరి రూల్ అంటే రూలే కదా. ఇంకోటి నువ్వు అలా మెట్రో కూడా అలానే ఉన్నది. ఇవన్నీ తీసేయకుండా నువ్వు ఎట్లా నదిని నదిలాగానే చూడాలి. అచ్చా ఎందుకు వస్తుంది తీసేయాలనుకుంటాను, ఎవరి కోసం తీసేయాలనుకుంటాను, మళ్ళీ అవన్నీ కడతాడంట కదా, అది ఎవరి కోసం? అది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ మోడల్ కదా. నీ సాబర్మతి ఘోరంగా ఫెయిల్ అయింది, థేమ్స్ నది కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇవాళ కూడా మురుగునీరు ఉన్నది అలా. నిజంగానే వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ బాగా డెవలప్ చేశారు, ఆ నదిని ప్రక్షాళన చేశారు. ఒకప్పటి థేమ్స్ కాదు కదా ఇప్పుడు. అందులో కూడా బోటు తిరుగుతున్నాయి, అందులో కూడా ఆటోమొబైల్ స్మోక్, యాసిడ్ రెయిన్స్ వల్ల అందులో కూడా నానా రకాల చెత్త దూరం నుంచి కొట్టుకొస్తున్నది. అవి తాగుతావా నువ్వు? థేమ్స్ నిలిపోయి తాగుతావా? లండన్ పోయినప్పుడు తాగినావా నువ్వు? కొంత స్మెల్ రాకుండా ఆపగలిగారు తప్ప ఇప్పుడైతే ఆ స్మెల్ మళ్ళీ. ఈ అనుకున్న ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ముందుకు పోతుందా లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ అయిందా? ఇప్పుడు సుందరీకరణ ప్రాజెక్టులు మనం ఎక్కడికో ఎందుకు, నరేంద్ర మోడీ గారు కట్టిన సాబర్మతి ఉన్నది. అంటే ఎక్కడ ఏ పాయింట్ సక్సెస్ అయింది? ఫస్ట్ ఏంటంటే పునరావాసం ఇప్పటివరకు వివాదాస్పదంగానే ఉంది, కోట్ల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు లేపిన వాళ్ళకు పునరావాసం సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పటికీ నిర్వాసితులు గుజరాత్లో ఆందోళన చేస్తున్నారు, అహ్మదాబాద్లో. సెకండ్, కట్టిన గద్దెలు రిక్రియేషన్లు అన్నీ కూడా మూసీ నది మన సబర్మతి నదికి అడ్డంగా కట్టారు. పర్యావరణవేత్తలు ఇప్పటికీ దాని మీద ఆందోళన చేస్తున్నారు. పోనీ అవి కట్టిన తర్వాత జనం వస్తున్నారంటే జనం వస్తలేరు. ఎందుకంటే ఎస్టీపీలు పెట్టారు, ఫెయిల్ అయినాయి, డిఫెక్ట్ అయినాయి, నడవట్లేదు, పనిచేస్తలేదు. చెత్త నీరు, మురుగు నీరు అంతా మళ్ళీ వస్తున్నది. ఆ వాసనకు బోర్డు షికారులు ఎవరు చేస్తలేరు. ఆ నది ఒడ్డున ఉద్యానవనాలు కట్టిళ్ళు, అందులో ఎవరు ఉంటలేరు, ఎవరు పోతలేరు. ఎవరైనా బయట నుంచి పోయిన వాళ్ళు తెలియక అలా పోతుండ్రు, ముక్కు మూసుకొని బయటకు వస్తున్నారు. నేను 2 సార్లు పోయి 2 సార్లు ½ అన్ అవర్ లోపలనే వచ్చిన. ఏదో అటల్ బ్రిడ్జ్ అని కట్టిళ్ళు, కలర్ఫుల్గా రాత్రిపూట లైట్లు చెమక్ చెమక్ అంటుంటే మనం టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో పోయిన వాళ్ళం ఇటు పక్క టికెట్ తీసుకొని అడిపోతాం, అనుకొని మళ్ళీ ఇటు వస్తాం, మళ్ళీ మన బస్సు ఎక్కువ వస్తాం. ఈవెన్ పార్కింగ్ వాళ్ళు మేము వేలంలో పార్టిసిపేట్ చేయమని చెప్పి వెళ్ళిపోయిన్లు. పాత ఇదివరకు తీసుకున్న వాళ్ళు మాకు లాస్ అయింది, ఎవడు వస్తలేడు, ఇక్కడ వెహికల్స్ పెడతలేరు, ఇది ఎవడు ఉపయోగించుకుంటలేడు అని చెప్పి వాళ్ళు పార్కింగ్ లాట్స్ అన్నీ ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు లేరు పార్కింగ్. రెండవది, పెట్టిన హోటళ్ళన్నీ లాస్లో నడుస్తున్నాయి, జనం రాక. బోట్ షికార్లు నడుస్తలేవు. సాబర్మతి ఫెయిల్ అయింది, యమునా ఫెయిల్ అయింది. నీకు సీఓల్లో అది ఆ చిన్న మూసీ నది చిన్నగా ఉంటుంది, అది డ్రైనేజ్ కాలువలాగా. అంతవరకు ప్రతి నగరంలో నదులు ఉన్నాయి, ప్రతి నగరం మధ్యలో నదులు ఉన్నాయి. మరి నీకు ఏ నదిలో ఎక్కడ ప్రక్షాళన జరిగింది, ఏ నది తీరాన ఎక్కడ ఒకవేళ పెట్టిన ఈ 2.5 yearsలో ఇది ఒక తుది దశ ఏమన్నా రూపకల్పన అవుతుందా? ఏముండదు, డబ్బులు వస్తాయి. కాంగ్రెస్కి ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డబ్బులు కావాలి. ముందైతే కాంట్రాక్టు అవార్డు తగ్గించుకున్న కంపెనీలు అయితే కొంత మామూలు ఇవ్వాల్సి. ప్రజల్లో నుంచి ఏ రకమైన తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ప్రజలు ఏంటంటే మూసీకి బాధితులకు అండగా నిలవాలి. వాయిస్ లేకుండా పోతున్నది వాళ్ళకు. మేధావులు వాళ్ళకు అండగా నిలవాలి, విద్యావంతులు వాళ్ళకు అండగా నిలవాలి. మాకు కావాల్సిన సుందరీకరణ కాదు, శుద్ధీకరణ. కేసీఆర్ గారు 16,000 కోట్లతో ప్లాన్ చేశాడు. అందులో ఇవన్నీ ఏం లేవు. ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చేటి ఓన్లీ ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలు ఇవ్వాలి. ఓ 50 పైన నాలాలు ఐడెంటిఫై చేశారు, 31 నాలాల మీద ఎస్టీపీలు పెట్టారు. అమృత్ స్కీమ్ కోసం మళ్ళీ అప్లై చేస్తే ఇంకో 39 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అది. సో మొత్తానికి ప్రజలకైతే అసలు కథ ముందు కనబడబోతుంది. అంటే పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. ఏదో ఆయన ఆశలు నెరవేరుతాయి కానీ సుందరీకరణ ఆశలు మాత్రం నెరవేరాయి.